హలో నమస్తే, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఇది పుదీనా కొత్తిమీర పచ్చడి అనమాట. దీనికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా చింతపండు. ముందు ధనియాలు, జీలకర్ర అన్ని డ్రై ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి చేశాక కొత్తిమీర, పుదీనా దానిలోనే వేసి కాసేపు మగ్గనిచ్చేసేసి చిన్నులపాయలు వేసి కొద్దిగా సరిపడా ఉప్పు వేసేసి ఫ్రై చేయాలన్నమాట. నీట్గా నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోయాక దీన్ని తీసుకొని మిక్సీలో వేసి కొద్దిగా మరీ పేస్ట్గా కాదు, నీళ్లు పోయకూడదు, కొద్దిగా కచ్చాపచ్చాగా నూరు వేసేసి రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు. అపార్ట్మెంట్లో రోల్ ఫెసిలిటీ అంతగా ఉండదు కాబట్టి నేను మిక్సీలో వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు అనమాట, ఇది ఫ్రై చేయటానికి. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని కొద్దిగా బాండీలు పెట్టి నూనె వేసేసి దానిలో ఈ ఉల్లిపాయలు వేసేసి వేయించేసేసి ఈ పచ్చడిని దానిలో కలిపేసేసి తినేయటమే. ఇది ఒక 2-3 రోజులు ఉంటుంది, ఏం కాదు. కాకపోతే వాటర్ ఎక్కడ యాడ్ చేయకూడదు. నీట్గా అదే ఆయిల్ మీద దీని మీద పచ్చడి చేయాలన్నమాట. ఇట్లా చేస్తే 2-3 రోజులు ఉంటుంది. నీట్గా ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే మనకి పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది. సో కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ. దీన్ని మనము నెయ్యి వేసుకొని నీట్గా మంచిగా ఒక వేడివేడి అన్నంలో తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ.